ఒక అటెన్షన్ డైవర్షన్ గ్యాంగ్గా మారినారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మంచి పథకాలతో ముందుకొస్తూ కొత్త కొత్త స్కీములతో ముందుకొస్తుంటే బీజేపీ బీఆర్ఎస్ లీడర్లు ఒక డైవర్షన్ గ్యాంగ్గా తయారయ్యి మీడియా అటెన్షన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో బీజేపీకి అంతర్గత విషయాలున్నాయి, ఇబ్బందులున్నాయి, కొట్లాటలున్నాయి. మరియు బీఆర్ఎస్ పార్టీలో కూడా ఇలాంటి లీడర్షిప్ స్ట్రగల్ ఉంది. బీఆర్ఎస్ లీడర్లు కేటీఆర్ కానీ, హరీష్ రావు గారు కానీ, కవితారావు గారు కానీ, సంతోషరావు గారు కానీ వాళ్ళ క్యాడరు ఎవరి దగ్గర పోయాలని, కేటీఆర్ దగ్గర పోవాలా, హరీష్ రావు గారి దగ్గర పోవాలా, సంతోషరావు గారి దగ్గర పోవాలా, కవితారావు గారి దగ్గర పోవాలా అని కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఎందుకంటే బీజేపీలో కూడా ఇలాంటి సేమ్ పరిస్థితి ఉంది. సంవత్సర కాలంగా వాళ్ళు ఫుల్ టైం ప్రెసిడెంట్ చేయలేని పరిస్థితి. వాళ్ళ అంతర్గత గొడవలు ఉన్నాయి. కిషన్ రెడ్డి గారిని మరియు ఈటాల రాజేందర్ గారు గొడవ ఉంది, బండి సంజయ్ గారు గొడవ ఉంది. ఈటాల రాజేందర్ గారు చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. అధ్యక్ష పదవి రాలేదు, వస్తుందా రాదా అనే ఆలోచనలో ఫ్రస్ట్రేషన్లు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ మంచి స్కీములతో ముందుకెళ్తుంటే ఓర్వలేక మైండ్ డైవర్షన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ దేశంలో నేషనల్ సెక్యూరిటీ ఇష్యూస్ నడిచింది, మిలిటరీ ఆపరేషన్స్ జరిగినాయి. ఈ దేశంలో అన్ని ప్రోగ్రాంలు క్యాన్సిల్ అయినాయి, ఐపీఎల్ కూడా క్యాన్సిల్ అయింది. కానీ తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లో ఇంటర్నేషనల్ మిస్ వరల్డ్ ఈవెంట్ని చాలా అద్భుతంగా, చాలా సక్సెస్ఫుల్గా పూర్తి చేసింది. ఇది చూసి ఉరవలేక మైండ్ డైవర్షన్ చేయనికి కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్తున్న అటెన్షన్ని మన వైపు తీసుకొనికి రేవంత్ రెడ్డి గారి మీద దిగజారి మాట్లాడినారు ఈటాల రాజేందర్ గారు. ఈటాల రాజేందర్ గారు, మీరు ఒక బీసీ బిడ్డ, ప్రజలు మీ గురించి మంచిగా ఆలోచిస్తారు. మీరు గతంలో మంత్రిగా ఉన్నారు, ఇప్పుడు మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉన్నారు. మీరు అన్డెమోక్రటిక్గా అన్పార్లమెంటరీ వర్డ్స్ యూజ్ చేస్తూ ఇలాంటి మాట్లాడడంలో చూసుకుంటే మూల స్వభావం అనేది బయటకు వస్తుంది.